మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో మరొక స్కామ్ బయటపడింది. దాదాపుగా 119 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ రిపోర్ట్లో తేలినటువంటి అంశం. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా దీనిపై చర్చ జరుగుతుంది. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. ఆ సమయంలో ఆడుదాం ఆంధ్ర ఈ బృహత్తర కార్యక్రమానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఆయా విభాగాల్లో ఎవరైతే రాణిస్తున్నటువంటి క్రీడాకారులు ఉన్నారో వారందరికీ ఒక రకమైనటువంటి ఒకే వేదిక దగ్గర వారి కాంపిటీషన్స్ పెట్టాలి, వారి యొక్క జీవితానికి అదొక బాటగా మనం వేయాలి అని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశించారు. అది మంచి పరిణామమే. అయితే ఇప్పుడు ఏదైతే ఆడుదాం ఆంధ్ర ఉందో దానిలో 119 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయి. దానికి సంబంధించి బాధ్యులుగా అప్పటి క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా, అలాగే సాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఈ ఇద్దరి పాత్రపై తీవ్రమైనటువంటి అనుమానాలు, ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమైనటువంటి కారణం ఏదైతే విశాఖపట్నంలో ముగింపు కార్యక్రమం జరిగిందో వచ్చినటువంటి క్రీడాకారులకు ఎక్కడా కూడా సరైనటువంటి వసతి కానీ భోజనం కానీ ఏర్పాటు చేయకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి టిడ్కో ఇళ్లల్లో వారికి స్టేయింగ్ ఇచ్చారు. దానికి లక్షల రూపాయలు కేటాయింపుగా పేపర్లలో చూపించారు. అలాగే ప్రతి విషయంలో క్రీడా పరికరాల కొనుగోలు విషయంలో ఢిల్లీ కానీ ఉత్తరప్రదేశ్ కానీ తమిళనాడు ఇలా కొన్ని రాష్ట్రాల నుంచి అక్కడి నుంచి తెప్పించారు. వాటిలో కూడా నాసిరకం అని ఒకటి ఐడెంటిఫై చేశారు. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి పరిణామం వచ్చినటువంటి ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులకు సౌకర్యాలు కానీ వసతులు కానీ ఏర్పాటు చేసే విషయంలో కూడా అక్రమాలు జరిగాయి. అంటే వారికి తూతూ మంత్రంగా కొన్ని లక్షలు మాత్రమే ఖర్చు పెట్టారు, మిగతాదంతా వారి యొక్క జేబుల్లో వేసుకున్నారు. ఇంకొక ముఖ్యమైనటువంటి పరిణామం ఈ యొక్క కార్యక్రమానికి క్రీడాకారుల నుంచి అంతగా స్పందన లేకపోవడంతో వచ్చినటువంటి వారు వచ్చారు, కానీ వారిలో ప్రతిభ ఉన్నవారిని సెలెక్ట్ చేయకుండా బహుమతులు ఇవ్వకుండా దీనిలో కూడా ఒక రకమైనటువంటి నిర్లక్ష్యం, అలసత్వం చూపించారు అనేది మరొక ముఖ్యమైనటువంటి అంశం. ఎవరైతే వైఎస్ఆర్సీపీలో కీలకమైనటువంటి నాయకులు ఉన్నారో వారి కుటుంబాల నుంచి ఏదో ఒక విభాగంలో వారు క్రీడాకారులుగా ఉంటారు. వారిని సెలెక్ట్ చేసి పార్టిసిపేట్ చేయకపోయినా వారిని సెలెక్ట్ చేసి వారికి బహుమతులు అంటే విన్నర్స్గా ప్రకటించడం. చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. అలాగే ఆ యొక్క సాప్ అందులో పనిచేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి అధికారులకు సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులు, బంధువులు, వారి పిల్లల్నే ఇక్కడ విన్నర్స్గా పెట్టారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం మంచి కార్యక్రమం చేయాలని తలపెట్టింది, కానీ అది ఏ రకంగా మిస్యూజ్ అయింది అనేది ఇక్కడ చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో దాదాపు 3,000కు పైగా కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ అనేది, ఇప్పుడు ఆ లిక్కర్ స్కామ్లో అరెస్టులు జరుగుతున్నాయి. అలాగే దానికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. బిగ్ బాస్ పాత్రపై కూడా దానికి సంబంధించి చాలా వేగంగా దర్యాప్తు కొనసాగుతుంది. మామూలు విషయం కాదు. దేశవ్యాప్తంగా ఇన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ మొట్టమొదటిసారి. అంటే ప్రభుత్వంలో ఉన్నాం కదా, అధికారంలో ఉన్నాం కదా, మనల్ని ఎవరు ఏమీ చేయలేరు అన్న విధంగా కొంతమంది వ్యవహరించినటువంటి తీరు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతుంది. దీనికి సంబంధించి విజిలెన్స్ ప్రభుత్వానికి సమర్పించేటువంటి నివేదికను ఆధారంగా చేసుకుని వారిపై కేసులు పెట్టబోతున్నారు. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి కారణం, ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్లో ఆర్కే రోజా ఖచ్చితంగా చిక్కుల్లో పడబోతున్నారు. ఎందుకనంటే 1, 2 కాదు 119 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయి.
క్రీడాకారులకు సరైనటువంటి వసతులు కానీ, వారికి ఇచ్చేటువంటి డ్రెస్ విషయంలో కానీ, ప్రతి విషయంలో వారు అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డారు అనేది స్పష్టమవుతుంది. ఇటువంటి క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది పార్టీలో. ఇప్పటికే చాలా దారుణమైన, దయనీయమైనటువంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి క్రమంలో ఒక్కొక్కటిగా ఆయనపై ముప్పేట దాడి చేస్తున్నాయి. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఒక మంచి పొజిషన్లో ఉండి ప్రజలకు పాలన అందించినటువంటి ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం కొన్ని విషయాల్లో వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు. అక్రమాలకు కోట్లాది రూపాయలకు సంబంధించి పాల్పడ్డారు. ఇలా ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క అంశాన్ని, అప్పుడు ప్రవేశపెట్టినటువంటి ఏదైతే పేదలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంతవరకు అర్హులైన వారికి అందాయి, అనర్హులను అర్హుల జాబితాలోకి తీసుకువచ్చి ఆ అనర్హులుగా ఉన్నటువంటి వారు, అర్హులుగా ఉన్నటువంటి వారిలో ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వారే ఉన్నారు. అవి కూడా బయటికి తీసినటువంటి సందర్భం. ఇలా ఒక్కటి కాదు, ప్రతి అంశానికి సంబంధించి ఇప్పుడు తాజాగా ఈ యొక్క లిక్కర్ కేసు, దీని మీదే మల్లగుల్లాలు పడుతుంది పార్టీ. ఏ క్షణాన్న ఎవరికి నోటీసులు వస్తాయి, ఎవరిని విచారణకు పిలుస్తారు, ఎవరిని అరెస్టు చేస్తారు, ఇవన్నీ కూడా అయోమయ గందరగోళ పరిస్థితులకు తీసుకువెళ్తుంది పార్టీని. ఎంతో వైభవంతో ఉన్నటువంటి పార్టీలో ఒక రకమైనటువంటి నిర్లిప్తత, సైలెంట్ మోడ్ అనేది కనిపిస్తుంది. ఎవరు కూడా యాక్టివ్గా లేనటువంటి పరిస్థితి. దానికి తోడు ఏదో ఒక అంశాన్ని తీసుకొని దీంట్లో అక్రమాలు జరిగాయి, విచారణ చేయాలని విజిలెన్స్ కమిటీ వేయటం, అది కూడా ఈ రకమైనటువంటి ఒక నిర్లిప్తతకు కారణమవుతుంది. పార్టీలో ఏం జరుగుతుంది, ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారు తెలియనటువంటి పరిస్థితుల్లో కేడర్ ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా మరొక అంశం వెలుగులోకి వచ్చింది. ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర విషయంలో ఆర్కే రోజా, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఇంకా కొంతమంది ప్రముఖులు ఈ 119 కోట్లు కాజేశారు అనేది ప్రధానమైనటువంటి అభియోగం, ఆరోపణ. మరి కూటమి ప్రభుత్వం ఏ రకంగా దీన్ని తీసుకుంటుంది? విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇచ్చేటువంటి రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఒక సిట్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఒక కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ను బేస్ చేసుకొని వారిపై చర్యలు తీసుకోవడానికి సాధారణంగా ఏ ప్రభుత్వం కూడా, ఎవరు కూడా సాహసం చేయరు. అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకనంటే దానికి సంబంధించి వారిచ్చినటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని, ప్రాతిపదికన తీసుకొని సిట్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఆ టీం ఇచ్చేటువంటి రిపోర్ట్ను కూడా బేస్ చేసుకొని అప్పుడు కూటమి ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో చర్చించి ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ఖచ్చితంగా ఇది ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా రాష్ట్ర రాజకీయాల్లో మారబోతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ యొక్క టాపిక్పై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.